Hi everyone. So in the last class we have detailedly discussed about the rotation revolution of the earth and their implications, and also we have detailedly discussed about latitudes and longitudes. Along with latitudes we also discussed about the heat zones, and longitudes, they are useful for calculating the time. Okay, so we have detailedly discussed about that. Now we'll move on to the next important topic, that is the interior of the earth. The first topic of the geomorphology, that is interior of the earth. Okay, so just like onion, when you peel off the layers of onion, when you peel the outer layer, what you will get is the middle layer, and when you peel off the middle layer, you will get the inner layer. So similarly, earth also has three layers. Earth interior has three layers. Okay, core, mantle, crust, or from crust, mantle, core. So these are the interior layers of the earth: crust, mantle, and core. Okay, just like onions ki etlaithe layers untayo, atla earth kuda layers untayi. Crust with mantle kanipistundi, mantle kinda core untadi. Core lo malla inner core, outer core. Okay, right. So this is the diagram of the earth interior. Okay, the first layer, that what you see is the earth surface is nothing but it is actually crust. Okay, so the solid layer is called as crust. Okay, and this crust is thick in continental part. Continental part lo crust anedi thick untadi. Oceanic place లలో, oceanic region, the thickness is very low. So the continental crust is thick, the oceanic crust is thin. అర్థమవుతుందా? కాంటినెంట్స్ దగ్గర క్రస్ట్ థిక్ ఉంటుంది, ఓషన్ దగ్గర థిన్ ఉంటుంది. ఓకే, సో అందుకనే ఓషన్స్ దగ్గర జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వెడుతూ ఉంటే, డిస్టెన్స్ ఉంటే క్రస్ట్ది, కాంటినెంటల్ దగ్గర 50 అబోవ్ 60, మౌంటైన్స్ ఉంటేనైతే 80 కిలోమీటర్స్ థిక్నెస్ వరకు ఉంటుంది క్రస్ట్. ఓకే, కానీ డెన్సిటీ వచ్చేసరికి ఓషానిక్ క్రస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు కాంటినెంటల్ క్రస్ట్. సో క్రస్ట్ లో ఏ క్రస్ట్ థిక్ ఉంటుంది? కాంటినెంటల్. థిన్ ఏది ఉంటుంది? ఓషనిక్. కానీ డెన్సిటీ ఉన్నప్పుడు రివర్స్, ఓషనిక్ క్రస్ట్ డెన్స్ ఉంటుంది వెన్ కంపేర్ టు కాంటినెంటల్ క్రస్ట్. అర్థమైందా? కాంటినెంటల్ క్రస్ట్ అంటే కాంటినెంట్ రీజియన్, ఓషనిక్ క్రస్ట్ అంటే ఓషన్ వాటర్ కింద ఉండేది ఓషనిక్ క్రస్ట్. ఓకే, సో ఓషనిక్ క్రస్ట్ థిన్ ఉంటుంది కాబట్టి వాటర్ అంతా అక్కడ స్టోరేజ్ అవుతుంది కదా. ఓషన్స్ ఆర్ నథింగ్ బట్ డిప్రెషన్స్. ఓకే, ఇంతవరకు క్లియర్? రైట్. అండ్ క్రస్ట్ ఈజ్ సాలిడ్ ఉన్నప్పటికీ కొంచెం బ్రిటల్ ఇన్ నేచర్ ఉంటుంది, అంటే బ్రేక్ చేయొచ్చు దాన్ని. స్ట్రాంగ్ సాలిడ్గా ఉన్నప్పటికీ ఇట్ కెన్ ఈజీలీ బ్రోకెన్. ఇప్పుడు మనకు చిక్కీ ఉంటుంది కదా, బెల్లం పట్టి, అది హార్డ్గానే కనిపిస్తుంది కానీ దాన్ని బ్రేక్ చేయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. క్రస్ట్ కింద ఉన్న లేయర్ మ్యాంటిల్. సార్ మరి క్రస్ట్ థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే 0 to 100, అంటే 0 to 100 కిలోమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. దేనిది? క్రస్ట్. ఎక్కడ థిక్ ఉంటుంది? కాంటినెంట్. ఎక్కడ థిన్ ఉంటుంది? ఓషన్. ఓకే, దెన్ ఇమ్మీడియట్లీ క్రస్ట్ కింద ఉన్న లేయర్ మ్యాంటిల్. ఓకే, సో క్రస్ట్ నుంచి అరౌండ్ 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది మ్యాంటిల్. ఓకే, సో ఎర్త్ రేడియస్ ఎంత అనుకుంటున్నారు? 6370 కిలోమీటర్స్ డెప్త్ ఉంటుంది కోర్ వరకు. క్రస్ట్ నుంచి కోర్ వరకు తీసుకుంటే అరౌండ్ 6370, అంటే 6000+ కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఈ మ్యాంటిల్ ఎక్స్టెన్షన్ ఎక్కడి నుంచి అవుతుంది? క్రస్ట్ బాటమ్ నుంచి 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దేని థిక్నెస్? మ్యాంటిల్ థిక్నెస్. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? అందరికి అర్థమవుతుందా? అయితే క్రస్ట్ అనేది
టూ మేజర్ మినరల్స్ తో ఫామ్ అయి ఉంటుంది, సిలికాన్ అండ్ అల్యూమినియం. అందుకే క్రస్ట్ దేంతో డామినెంట్ ఉంటుంది అంటే సిఆర్. మ్యాంటిల్ దేంట్లో డామినెంట్ ఉంటుంది అంటే ఇక్కడ సీమా, సిలికా అండ్ మాగ్నీషియం. మరి కోర్ దేంట్లో డామినెంట్ సార్ అంటే నైఫ్, నికెల్ అండ్ ఫెరస్. ఓకే, సో ద crust is made up of Cl, mantle is made up of Sema, that is silicon and magnesium, అంటే డామినెంట్ మినరల్స్. కోర్ లో నికెల్ అండ్ ఫెరస్, నికెల్ అండ్ ఫెరస్. గెటింగ్ మై పాయింట్? సో క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. సో మనం మ్యాంటిల్ డిస్కస్ చేస్తున్నాం. క్రస్ట్ టు మ్యాంటిల్ డిస్టెన్స్ 2900 కిలోమీటర్స్ ఉంటుందని చెప్తాం మనం థిక్నెస్. అయితే మ్యాంటిల్ ఈజ్ మేజర్లీ సాలిడ్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ లిథోస్పియర్ అనే థింగ్ ఉంటుంది. లిథోస్పియర్, వాట్ ఈస్ లిథోస్పియర్? క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ ని లిథోస్పియర్ అంటారు. ఓన్లీ క్రస్ట్ కాదు, క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ ఏమంటారు? లిథోస్పియర్. క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ ఈస్ లిథోస్పియర్. ఓకే, ఈ లిథోస్పియర్ అనే లిథోస్పియర్ కింద అంటే ఒక లిథోస్పియర్ 0 to 200 కిలోమీటర్స్ ఉంటే, లిథోస్పియర్ కింద 200 to 400 కిలోమీటర్స్ వరకు మనకి ఆస్థెనోస్పియర్ అనే లేయర్ ఉంటుంది. ఏది దాని పేరేంటి? ఆస్థెనోస్పియర్. దేని కింద? లిథోస్పియర్ కింద. లిథోస్పియర్ అంటే ఏంది? క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్, మొత్తం మ్యాంటిల్ కాదు, జస్ట్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ లిథోస్పియర్. లిథోస్పియర్ కింద ఏముంటది? ఒక 100 కిలోమీటర్స్ వరకు ఆస్థెనోస్పియర్ ఉంటుంది. ఆస్థెనోస్పియర్ దేంట్లో పాటు? మ్యాంటిల్ లో పాటు. ఓకే, సో ఈ ఆస్థెనోస్పియర్ అనేది విస్కస్ నేచర్ ఉంటుంది. విస్కస్ నేచర్ అంటే మన ఇప్పుడు వాజ్లిన్ జెల్ ఉంటుంది చూడు, జెల్లీ లాగా ఉంటుంది ఆస్థెనోస్పియర్. ఓకే, సో యాక్చువల్లీ ఆస్థెనోస్పియర్ మీద లిథోస్పియర్ ఫ్లోట్ అవుతుంది. అర్థమవుతుందా? సో లిథోస్పియర్ యాక్చువల్లీ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ ఆస్థెనోస్పియర్, జెల్లీ స్ట్రక్చర్. మన కింద మ్యాంటిల్ అంటే కంప్లీట్లీ సాలిడ్. అయితే మనం ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ కిందికి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్స్ అనేది హై ఉంటుంది, ప్రెషర్ కూడా హై ఉంటుంది. అందుకే హార్డ్లీ హ్యూమన్ బీయింగ్స్ అనేది 4 to 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలుగుతారు. ఇప్పటివరకు మన డ్రిల్లింగ్ మెషిన్ తో డ్రిల్లింగ్ అంటే డీప్ ఓషన్ డ్రిల్లింగ్ వరకు 11 కిలోమీటర్స్ వెళ్ళగలిగాం అంతే. కిందికి వెళ్ళిన కొద్దీ ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ ఎక్కువ ఉంటుంది. అందుకే మనకి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి డైరెక్ట్ సోర్సెస్ వల్ల తెలుసుకునే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ, ఇండైరెక్ట్ సోర్సెస్ మీదే ఎక్కువ తెలుసుకుంటాం. సో ఇండైరెక్ట్ సోర్సెస్ లో మనకు బాగా హెల్ప్ అయ్యేది ఏది అంటే ఎర్త్ క్వేక్ వేవ్స్ అనేది మనకి అవి ఒరిజినేట్ అయినప్పుడు ఇంటీరియర్ ఆఫ్ ద స్టడీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది డీటెయిల్ గా మనం ఎర్త్ క్వేక్స్ డిస్కస్ చేసినప్పుడు ఎర్త్ క్వేక్స్ వేవ్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అర్థం చేసుకోవాలి. ఓకే, సో క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ ఇస్ కాల్డ్ లిథోస్పియర్. ఈ లిథోస్పియర్ కింద ఉండేది ఆస్థెనోస్పియర్. ఆస్థెనోస్పియర్ ఇస్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్. ఓకే, ఆస్థెనోస్పియర్ ఎట్లుంటది? ఆస్థెనోస్పియర్ జెల్లీ స్ట్రక్చర్, మిగతా మ్యాంటిల్ అంతా సాలిడ్ జెల్లీ. సో లిథోస్పియర్ ఫ్లోట్స్ ఆన్ ఆస్థెనోస్పియర్. ఇక్కడ క్లియరా? ఓకే, సో ఈ మ్యాంటిల్ లో ఈ సాలిడ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్నంతా మిజోస్పియర్ అంటారు. ఓకేనా? తర్వాత మనకి మ్యాంటిల్ కింద కోర్ ఉంటుంది. ఓకే, మ్యాంటిల్ కింద కోర్ ఉంటుంది. ఈ కోర్ 2 టైప్స్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే స్టార్ మార్క్ పైన అంటే అవుటర్ కోర్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటది, మిగతా అంతా పైన సాలిడ్ స్టేట్ కదా. అవుటర్ కోర్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఎందుకు అంటే మనం కిందికి వెళ్ళిపోతున్న కొద్ది టెంపరేచర్స్ పెరుగుతాయి, సో మెటీరియల్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో అందుకని అవుటర్ కోర్ లో మెటీరియల్ ఏ స్టేట్ లో ఉంటుంది? లిక్విడ్ స్టేట్. మళ్ళీ లాస్ట్ లేయర్ ఇన్నర్ కోర్. ఇక్కడ మళ్ళీ గమ్మత్తు ఇన్నర్ కోర్ సాలిడ్ ఉంటుంది. ఎందుకు ఇన్నర్ కోర్ సాలిడ్ ఉంటుంది? టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కదా, లిక్విడ్ ఉండాలి కదా. ఎందుకు మరి సాలిడ్? సో కిందికి వెళ్తున్నా కొద్దీ ఎస్పెషల్లీ కింద లాస్ట్ లేయర్ గా టెంపరేచర్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఉంది. సో ఈ ప్రెషర్ ఏం చేస్తుంది అంటే సాలిడ్ ని లిక్విడ్ లాగా
ఫామ్ కానివ్వదు. ఓకే, సో టెంపరేచర్ ప్రెషర్ రెండు హై ఉండడం వల్ల ఇన్నర్ కోర్ ఈస్ సాలిడ్ ఇన్ నేచర్. ఓకేనా, అర్థమైందా? సో దిస్ ఈస్ అబౌట్ ది ఇంటీరియర్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్. సో ఈ అవుటర్ కోర్ రీజియన్ ని బ్యారిస్పియర్ కూడా అంటారు. సో మనకేముంటుంది? ఫస్ట్ క్రస్ట్, మ్యాంటిల్, కోర్. క్రస్ట్ లో కాంటినెంటల్ క్రస్ట్ థిక్ ఉంటుంది, ఓషనిక్ క్రస్ట్ థిన్ ఉంటుంది. కానీ డెన్సిటీ వచ్చేసరికి ఏది హై ఉంటుంది? ఓషనిక్ క్రస్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు కాంటినెంటల్ క్రస్ట్. క్రస్ట్ థిక్నెస్ అనేది మాక్సిమం కాంటినెంట్స్ లో ఎక్కువ ఉంటుంది, ఓషనిక్ క్రస్ట్ లో తక్కువ ఉంటుంది. సో 0 to 100 అట్లా ఉంటుంది. దెన్ క్రస్ట్ కింద ఉండే లేయర్ మ్యాంటిల్. ఓకే, సో క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది మ్యాంటిల్ ఈస్ కాల్డ్ లిథోస్పియర్. లిథోస్పియర్ కిందనే మనకి ఆస్థెనోస్పియర్ అని ఉంటుంది, ఇది విస్కస్ ఇన్ నేచర్. సో లిథోస్పియర్ యాక్చువల్లీ ఆస్థెనోస్పియర్ మీద ఫ్లోట్ అవుతుంది. సో మ్యాంటిల్ అరౌండ్ 2900 కిలోమీటర్స్ వరకు థిన్ డెప్త్ ఉంటుంది. ఓకే, క్రస్ట్ లో జనరల్ గా అనిపించే మినరల్స్ ఏంటంటే సిఎల్, సిలికా అండ్ అల్యూమినియం. అదే మ్యాంటిల్ లో సీమా, సిలికా అండ్ మాగ్నీషియం. అండ్ దాని కింద ఉండేది కోర్. కోర్ ఇస్ డామినేటెడ్ బై నికెల్ అండ్ ఫెరస్. కోర్ మళ్ళీ టూ దాని, ఎందుకంటే మనం మెటీరియల్ బేస్డ్ ఆన్ మెటీరియల్ మనం లేయర్స్ డివైడ్ చేసినాం. అవుటర్ కోర్ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది బికాస్ ఆఫ్ హై టెంపరేచర్స్. ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ ఉంటుంది, హై టెంపరేచర్స్ ఉన్నట్టుకి సేమ్ హై ప్రెషర్ కూడా ఉండడం వల్ల అది సాలిడ్ నేచర్ ఉంటుంది. మనం కిందికి వెళ్తున్న కొద్ది టెంపరేచర్ పెరుగుతాయంటే పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతాయంటే పెరుగుతుంది, కానీ సేమ్ రేట్ లో పెరగదు. డెఫినెట్లీ కిందికి వెళ్తున్నట్టు పెరుగుతుంది, కానీ ఒక 10 kilometers కి 10 degrees పెరిగి నెక్స్ట్ 10 kilometers 5 degrees కే పెరగవచ్చు. అర్థమవుతుందని చెప్పింది. కాన్స్టెంట్ గా పెరగదు, బట్ టెంపరేచర్ ప్రెషర్ అనేది కిందికి వెళ్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి మనకి బాగా హెల్ప్ అయ్యే సోర్స్ ఏది? ఎర్త్ క్వేక్ వేవ్స్, ఎస్ వేవ్స్ అండ్ పీ వేవ్స్ అని ఉంటాయి. ఇవి డీటెయిల్ గా మనం ఎర్త్ క్వేక్ వేవ్స్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, క్లియర్? సో ఒకసారి మనం నోట్ చూసినట్టయితే, సో క్రస్ట్ అనేది ఆల్రెడీ అని చెప్పిన, క్రస్ట్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. ఇది బ్రిటిల్ ఇన్ నేచర్, అంటే హార్డ్ ఉన్నప్పటి ఇట్ కెన్ బి బ్రోకెన్. సో క్రస్ట్ ని 2 types డివైడ్ చేయొచ్చు, కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ థిక్ ఉంటుంది, ఓషనిక్ క్రస్ట్ థిన్ ఉంటుంది. కానీ డెన్సిటీకి వచ్చేసరికి తక్కువ ఉంటుంది డెన్సిటీ. ఇది మళ్ళీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది మనం చూద్దాం. సో క్రస్ట్ అనేది జస్ట్ ఒక 1% ఆఫ్ ఎర్త్ వాల్యూమే కవర్ చేస్తుంది. ఓకే, సో మనం కిందకి వెళ్తున్న కొంత టెంపరేచర్ ఎక్కువ ఉంటే అరౌండ్ 200 to 400 degrees Celsius ఉండొచ్చు క్రస్ట్ లో. ఓకే, తర్వాత మ్యాంటిల్. సో మ్యాంటిల్ అరౌండ్ 2900 kilometers వరకు ఉంటుంది. సో క్రస్ట్ కంటే మ్యాంటిల్ డెన్సిటీ ఇంకెక్కువ ఉంటుంది. సో క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ ఏమంటే చెప్పినా మనం లిథోస్పియర్. అది ఒక 10 to 200 kilometers ఉంటుంది. దాని కింద 200 to 400 kilometers వరకు మనకి ఏముంటుంది? ఆస్థెనోస్పియర్. దీని నేచర్ ఎట్లుంటది? సో ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ది మ్యాంటిల్ ఇస్ కాల్డ్ ఆస్థెనోస్పియర్, ఎక్స్టెండింగ్ అప్ టు 400 kilometers. ద వర్డ్ ఆస్థెనో మీన్స్ వీక్. సో ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మ్యాగ్మా విత్ కైండ్స్ ఆఫ్, ఎందుకంటే అది ఏ స్టేట్ లో ఉంటుంది? జెల్లీ స్టేట్ లో. తర్వాత కోర్ 2 types ఉంటాయి, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. అవుటర్ కోర్ ఏ స్టేజ్ లో ఉంటుంది? లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది బికాస్ ఆఫ్ హై టెంపరేచర్. మళ్ళీ ఇన్నర్ కోర్ ఏ స్టేట్ లో ఉంటుంది? సాలిడ్ స్టేట్. ఓకేనా, సో ఇన్నర్ కోర్ మనం వెళ్తున్నప్పుడు టెంపరేచర్ ఆల్మోస్ట్ 6000 degrees Celsius వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ది సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ అంతా. సో 3300. సో సెంటర్ ఆఫ్ ది ఎర్త్, సర్ఫేస్ నుంచి సెంటర్ ఆఫ్ ది ఎర్త్ డిస్టెన్స్ ఎంత ఉంటాయని చెప్పిన 6300 kilometers వరకు ఉంటుంది. డెన్సిటీ క్రస్ట్ మ్యాంటిల్ కంటే కోర్ లోనే ఇంకెక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రెషర్ ఉంటుంది కదా. ఓకేనా, సో కోర్ ఈస్ జనరల్లీ డామినేటెడ్ బై నికెల్ అండ్ ఫెరస్. మరి మ్యాంటిల్ సీమా, సిలికాన్ అండ్ మాగ్నీషియం. క్రస్ట్ సిలికాన్ అండ్ అల్యూమినియం. ఓకే, రైట్. నో డిస్కంటిన్యూటీస్. ఇప్పుడు ఈచ్ లేయర్ కి డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి కదా, ఆ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏం లేదు, ఈచ్ లేయర్ లో కెమికల్ కంపోజిషన్ మారింది కదా, స్ట్రక్చర్ లో కానీ దీంట్లో కానీ. సో జియాలజిస్ట్, సైంటిస్ట్ ఒక్కొక్క లేయర్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ కనుక్కొని మధ్యలో డిస్కంటిన్యూటీ, అంటే క్రస్ట్ కి మ్యాంటిల్ డైరెక్ట్ క్రస్ట్ మ్యాంటిల్ చేంజ్ కాదు కదా, మధ్యలో లేయర్ అని ఉంటుంది, అంటే ఆ డిస్కంటిన్యూటీ లేయర్స్ కూడా ఇంపార్టెంట్.
సో ఇప్పుడు క్రస్ట్ కి మ్యాంటిల్ కు ఉన్న డిస్కంటిన్యూటీ పేరు మోహో డిస్కంటిన్యూటీ. మోహర్నోవిక్ అనే సైంటిస్ట్ దానికి అనుకున్నాడు కాబట్టి ఏమంటారు, డిస్కవర్ చేసింది కాబట్టి దీని పేరు మోహో డిస్కంటిన్యూటీ. ఇది క్రస్ట్ కి మ్యాంటిల్ కి. క్రస్ట్ కి మ్యాంటిల్ కి ఉన్నది ఏంటి, మోహో. సిమిలర్లీ మ్యాంటిల్ కి అవుటర్ కోర్ కు ఉంది గుటెన్బర్గ్. మ్యాంటిల్ కి అవుటర్ కోర్ డిస్కంటిన్యూటీ ఏంటి, గుటెన్బర్గ్. మరి దాని కింద outer core కి ఇన్నర్ కోర్ కి ఉన్న డిఫరెన్స్ డిస్కంటిన్యూటీ పేరు లెహ్మాన్ డిస్కంటిన్యూటీ. ఓకే, చూడండి క్రస్ట్ కి మ్యాంటిల్ కు ఉన్న డిస్కంటిన్యూటీ పేరు ఏంటి, మోహో డిస్కంటిన్యూటీ. మ్యాంటిల్ కి కోర్ కు ఉన్న డిస్కంటిన్యూటీ పేరు ఏంది, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. అవుటర్ కోర్ కి ఇన్నర్ కోర్ కు ఉన్న డిస్కంటిన్యూటీ పేరు ఏమైంది, లెహ్మాన్. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. అప్పర్ మ్యాంటిల్ లోవర్ మ్యాంటిల్ కి డిఫరెన్స్ ఉన్నది, డిస్కంటిన్యూటీ పేరు రిపీట్. ఓకే, అప్పర్ కస్ట్ లోవర్ కస్ట్ కు ఉన్న డిస్కంటిన్యూటీ పేరు కొన్నాడు. బట్ ఇవి ఇంపార్టెంట్, మోహో డిస్కంటిన్యూటీ క్రస్ట్ కి మ్యాంటిల్ కి. గుటెన్బర్గ్ బిట్వీన్ that is mantle and core, then Lehmann outer core and inner core. So these discontinuities are important. Okay, so this is about interior of the earth. Right. సో మనం మొత్తంగా ఇఫ్ యు టేక్ ఎర్త్ క్రస్ట్, క్రస్ట్ అంటే ఏంటి, అప్పర్ పార్ట్ ఆఫ్ ఎర్త్, అది 5 to 100 కిలోమీటర్స్ దీన్ని మనం క్రస్ట్ అంటాం, అవునా. సో ఈ క్రస్ట్ లో డామినెంట్ మినరల్ ఏది, ఓన్లీ క్రస్టే తీసుకుంటే ద డామినెంట్ మినరల్ ఏంది అక్కడ, ఆక్సిజన్, సెకండ్ సిలికాన్, తర్వాత ఐరన్. సో ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం అండ్ ఐరన్ ఆర్ డామినెంట్ మినరల్స్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్. కానీ నువ్వు ఎంటైర్ ఎర్త్ తీసుకుంటే అంటే క్రస్ట్ మ్యాంటిల్ కోర్ ఎక్కువ డామినెంట్ మినరల్ ఏంది అక్కడ, ఐరన్, ఫాలోడ్ బై తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి జస్ట్ ఒక 2 పాయింట్. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. క్లారిటీ వచ్చింది అందరికి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి, ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. Answer is C. So the depth of the mantle is 2900 kilometers, which starts from Moho discontinuity. Crust ki mantle ku ఉన్న discontinuity పేరు ఏంది, మోహో. సో మోహో నుంచి మ్యాంటిల్ అంటే నెక్స్ట్ మోహో నుంచి గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ వరకు ఎంత వస్తుంది, 2900 కిలోమీటర్స్ అని చెప్పి. ఓకే, అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ ఇస్ లిథోస్ఫియర్ ఉంది. తప్పు, జస్ట్ అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ కాదు, క్రస్ట్ ప్లస్ అప్పర్ పార్ట్ ఆఫ్ మ్యాంటిల్ ఇస్ కాల్డ్ లిథోస్ఫియర్. అక్కడ ఏం చెప్పింది, జస్ట్ అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ అన్నాడు. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. థర్డ్, మోస్ట్లీ మ్యాంటిల్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్ అంటే కాదు, మోస్ట్లీ మ్యాంటిల్ ఈజ్ ఇన్ సాలిడ్ స్టేట్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. ఇదే ఆన్సర్ చేయండి. సో ఓషనిక్ క్రస్ట్ ఈస్ డెన్సర్ దాన్ కాంటినెంటల్ క్రస్ట్, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఓషనిక్ క్రస్ట్ ఈస్ థిన్నర్ కంపేర్డ్ టు కాంటినెంటల్ క్రస్ట్. ఎస్, ఓషనిక్ క్రస్ట్ థిన్ ఉంటుంది, కాంటినెంటల్ క్రస్ట్ థిక్ ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ both 1 and 2. Okay,
Next concept, rocks. Okay, ROCKS, rocks. So generally when you look on the earth surface, you find different type of rocks, different color, different structure. కొన్ని హార్డ్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్ ఉంటాయి, కొన్ని డార్క్ కలర్ ఉంటాయి, కొన్ని కలర్ ఉంటాయి, కొన్ని మధ్యలో క్రిస్టల్స్ ఉంటాయి, కొన్ని ఉండవు. డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్స్ చూస్తాం. సో ఈ అన్ని రాక్స్ ని మనం జియోలాజికల్ గా 3 ఫ్యామిలీస్ గా డివైడ్ చేయొచ్చు. రాక్స్ ని ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ చేయొచ్చు? 3. ఆ 3 గ్రూప్స్ గురించి మనం చదువుతాం. ఈచ్ రాక్ మినరల్ కంపోజిషన్, ఓకే, దాని నేచర్, పజిల్స్ ఉంటాయా లేవా, హార్డ్ ఉంటాయా, ఇట్లా విత్ ఎగ్జాంపుల్ చూస్తాం. ఓకేనా? సో ఫస్ట్ రాక్స్ లో 3 టైప్స్ ఉంటాయి. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ది రాక్స్? యూ సీ, స్టడీ అబౌట్ the science of studying about rocks is called petrology. Okay, so in general we see, so rocks family ni 3 types ga divide cheyochu. Enti avi? Igneous rock, sedimentary rock, metamorphic. Igneous, sedimentary and metamorphic rock. Okay na? So first starting with igneous. So ఈ రాక్స్ ని మనం దేని బేస్ డివైడ్ చేస్తే అంటే మోడ్ ఆఫ్ దేర్ ఫార్మేషన్ బేస్ చేసుకొని డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఇగ్నియస్ రాక్స్. సో ఇగ్నియస్ రాక్స్ అన్ని ప్రైమరీ రాక్స్ అంటాం. ప్రైమరీ రాక్స్, మేజర్ రాక్స్ కాదు, ప్రైమరీ రాక్. ఎందుకంటే దీనికి ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ అవసరం లేదు, ఫస్ట్ ఫామ్ అయ్యేదే ఇగ్నియస్ రాక్. అందుకే వీటిని ఏమంటారు? ప్రైమరీ రాక్స్. ఏ రాక్ అయినా ఫస్ట్ ఫామ్ అయ్యేది ఇగ్నియస్ రాక్, ప్రైమరీ రాక్ అనమాట. సో ఇది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, మన కింద చూసినాం, ఇప్పుడు కింద లిథోస్ఫియర్ కింద ఏముంటది? ఆస్టెనోస్ఫియర్. సో సైంటిస్ట్ బిలీవ్ దట్ మనకు మ్యాగ్మా వచ్చేదంతా ఎక్కడి నుంచి? మ్యాగ్మా అంటే కింద, లావా కింద ఉంటే మ్యాగ్మా, బయటకు వస్తే లావా. సో ఈ ఆస్టెనోస్ఫియర్ నుంచి వస్తాను. సో ఎప్పుడైతే ఈ లావా బయటకు వస్తుందో, హాట్ కింద టెంపరేచర్స్ హై ఉంటాయి కాబట్టి మెటీరియల్ లిక్విడ్ స్టేట్ లో ఉంది, బయటికి రాగానే టెంపరేచర్స్ తక్కువ ఉంటుంది. సో ఇట్ విల్ సాలిడిఫై ఇంటూ ఫార్మ్ ఇంటూ రాక్స్. సో ఈ రాక్స్ ని మనం ఏమంటాం? ఇగ్నియస్ రాక్. ఇగ్నియస్ అంటే ఫైర్ అని అర్థం. సో ఇగ్నియస్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది సాలిడిఫికేషన్ ఆఫ్ లావా. ఓకేనా? అందుకే ఈ ఇగ్నియస్ రాక్స్ అనేవి చాలా హార్డ్ ఉంటాయి, వాటిని బ్రేక్ చేయడం చాలా కష్టం. సో గ్రనైట్ ఉంది, గ్రనైట్ చాలా హార్డ్ కదా, అందుకే వాటిని మనం కన్స్ట్రక్షన్ కి వాడుతూ ఉంటాం. సో గ్రనైట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇగ్నియస్ రాక్. ఓకేనా? సో ఇవి చాలా హార్డ్ అండ్ రెసిస్టెంట్గా ఉంటాయి. దీంట్లో ఫజిల్స్ ఉండే ఛాన్స్ ఉంటుందా? ఉండవు. ఈ హీట్కి అసలు ఫజిల్స్ అనేవి ఉండవు. దీంట్లో లేయర్స్ కూడా ఉండవు, ఎందుకంటే డిఫరెంట్ రాక్స్ కలిసి ఫామ్ అయింది కాదు, సెపరేట్ గా ఫామ్ అవుతుంది కాబట్టి దీంట్లో లేయర్స్ కానీ, స్ట్రాటిఫికేషన్ కానీ, ఫజిల్స్ కానీ ఉండవు. ఇవి హార్డ్ అండ్ రెసిస్టెంట్ ఉంటాయి, అందుకే వీటిని మనం జనరల్ కన్స్ట్రక్షన్ పర్పస్ వాడతాం, గ్రానైట్, బసాల్ట్ లాంటివి. ఓకేనా? సో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్. బసాల్ట్, గ్రానైట్, ప్యూమైస్, గ్యాబ్రో, దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ igneous rock. All these rocks are formed by solidification of lava. ఓకేనా? అయితే మీరు కొన్ని అబ్జర్వ్ చేయండి, కొన్ని కంప్లీట్ డార్క్ ఉన్నాయి, కొన్నిటి మధ్యలో క్రిస్టల్స్ ఉన్నాయి, ఇట్లా వేరే వేరే కలర్. ఓకే, క్రిస్టల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఫార్మేషన్. సో ఇగ్నియస్ రాక్స్ అనేవి 2 ప్లేస్ లో ఫామ్ అవుతాయి. ఒకటి ఆన్ ది సర్ఫేస్, ఈ లావా, ఈ హాట్ మోల్టెన్ ఫార్మ్ ఆఫ్ మెటీరియల్ బయటకు వస్తే దాన్ని లావా అంటాం. బయట ఫామ్ అయిన దాన్ని ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాం. లావా బయటకు వచ్చి ఫామ్ అయిన దాన్ని ఏమంటాం? ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్. ఓకే, లావా ఒకసారి పైకి రాక్ కిందనే ఉంటుంది, కింద సాలిడిఫై అయిపోతాయి. కింద సాలిడిఫై అయిన రాక్ ని ఏమంటాం? ఇంట్రూజివ్, ఎందుకంటే ఇంటీరియర్ కాబట్టి. ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్, ఎక్స్ట్రూజివ్, ఇంట్రూజివ్. అర్థమైనా మీకు డిఫరెన్స్? సార్ మరి వీటిలో డిఫరెన్స్ ఏముంటుంది సార్ అంటే, ఎక్స్ట్రూజివ్ ని వాల్కనిక్ రాక్స్ అంటారు, ఇంట్రూజివ్ ని
ప్లూటోనిక్ రాక్స్ అంటారు. సో వీటికి మధ్యలో డిఫరెన్స్ ఏముంటుంది సార్ అంటే, ఇప్పుడు వాల్కానిక్ రాక్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ బసాల్ట్, బయటకు వచ్చి ఫామ్ అయ్యాయి. ఇంట్రూజివ్ లోపల గ్రానైట్. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది సార్ అంటే, ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ వేడిగా ఉంటుంది కదా కింద. సో కూలింగ్ అనేది ఫాస్ట్గా అవుతుందా స్లోగా అవుతుందా? స్లోగా అవుతుంది. సో ఆ గ్యాప్ లో క్రిస్టల్స్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇట్లా. అదే ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బయట. సో అది ఏ కలర్ ఉంటుంది? బ్లాక్. ఎందుకంటే అది ఫాస్ట్ గా కూల్ అవుతుంది కాబట్టి క్రిస్టల్స్ అనేవి ఫామ్ కావు. సో క్రిస్టల్స్ ఎక్కడ ఉంటాయి మనకి? ఇంట్రూజివ్ లోపల ఫామ్ అయ్యాయి. గ్రానైట్ లో మనకి జనరల్ క్రిస్టల్స్ ఉంటాయి, కానీ అది బసాల్ట్ లో తీసుకుంటే ఉండవు. అర్థమవుతుందని చెప్పింది. ఓకే. సో మనకి డెక్కన్ రీజియన్ లో ఈ పెనిన్సులా ప్లాటీలో డెక్కన్ రీజన్ ఇది అంటారు దీన్ని, ఈ డెక్కన్ ట్రాప్స్ రీజన్ అంటారు. ఓకే. గుజరాత్, మహారాష్ట్ర, నదన్ తెలంగాణ ఈ పార్ట్ లో దీన్ని ఏమంటారు? డెక్కన్ ట్రాప్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడున్న రీజన్ లో మనకి ఏ టైప్ ఆఫ్ సాయిల్ కనిపిస్తుంది అంటే బ్లాక్ సాయిల్. ఓకే. సో ఇక్కడ ఇండియన్ ప్లేట్ ఎక్కడ కింద ఉన్నప్పుడు, రియూనియన్ ఐలాండ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ వాల్కానిక్ ఎరప్షన్ జరిగింది. ఇప్పుడు ఏం వాల్కనోస్ లేవు ఇండియన్ మెయిన్ ల్యాండ్ లో, ఎక్కడ వాల్కనో, ఓన్లీ బ్యారన్ ఐలాండ్ లో ఉంటది, అండమాన్ నికోబార్. సో ఇక్కడ వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు బసాల్ట్ రాక్స్ ఫామ్ అయినాయి. బసాల్టిక్ లావా ఉంటే అది బాగా స్ప్రెడ్ అయ్యి రాక్స్ ఫామ్ అయ్యి అక్కడ నుంచే మనకి ఏం ఫామ్ అయినాయి? బ్లాక్ సాయిల్స్. సో మనకి డెక్కన్ ట్రాప్స్ రీజన్ లో కనిపించే బ్లాక్ సాయిల్స్ ఆర్ యాక్చువల్లీ ప్రొడక్ట్ ఆఫ్ ఇనిషియల్లీ అవి ఏం రాక్స్ ఉండే? బసాల్ట్ రాక్స్. అవి బసాల్ట్ రాక్స్ నుంచే బ్లాక్ సాయిల్స్ ఫామ్. ఓకేనా? సో బసాల్ట్ ఈజ్ అన్ ఇగ్నియస్ రాక్. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెడిమెంట్. సో సెడిమెంటరీ రాక్ ఏంటి అంటే, ఫస్ట్ మనం సెడిమెంట్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. విండ్ ఎఫెక్ట్ కానీ, గ్లేషియర్ మూవ్మెంట్ కానీ, రన్నింగ్ వాటర్ ఎఫెక్ట్ తో కానీ, లేకపోతే సీ వేవ్స్ ఎఫెక్ట్ తో కానీ రాక్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఓకేనా? సో ఈ బ్రేక్ అయిన రాక్స్ వాటర్ మూవ్మెంట్ తో కానీ, గ్లేషియర్ మూవ్మెంట్ తో కానీ, సీ వేవ్ మూవ్మెంట్ తో కానీ, విండ్ మూవ్మెంట్ తో కానీ బ్రేక్ అయ్యి వేరే వేరే ప్లేసెస్ కి మూవ్ అవుతాయి. బ్రేకింగ్ ఆఫ్ రాక్ ని వెదరింగ్ అంటారు, రిమూవల్ ఆఫ్ డెబ్రిస్ ని ఎరోజన్ అంటారు. సో ఇవన్నీ ఇప్పుడు ఒక దగ్గర డిపాజిట్ అవుతాయి. డిపాజిట్ అయ్యి ఏమైతాయి అంటే అవే గట్టిగా పడిపోతాయి, ఇంకో రాక్ లాగా ఫామ్ అవుతాయి. అర్థమైందని చెప్పింది. సో సెడిమెంట్స్ ఏంటి అంటే ఏంటి? మీకు సెడిమెంట్స్ అని చెప్పేసి క్లే, సిల్ట్, శాండ్, పెబుల్స్, బౌల్డర్స్ అంటే పెద్ద స్టోన్, ఇవన్నిటిని సెడిమెంట్స్ అంటాం. ఇవి ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, ఆల్రెడీ ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ ఉండి విండ్ యాక్షన్ వలనో, రన్నింగ్ వాటర్ యాక్షన్ వలనో, సీ వేవ్స్ యాక్షన్ వలనో, గ్లేషియర్స్ వలనో ఆ రాక్స్ అనేవి బ్రేక్ అయ్యి ఇట్లా చిన్న చిన్న పార్టికల్స్ ఫామ్ అవుతాయి. చిన్న పార్టికల్ క్లే, దానికంటే పెద్దది కొంచెం సిల్ట్, రివర్స్ క్యారీ చేస్తాయి. శాండ్, పెబుల్స్, బౌల్డర్స్ ఇవన్నీ సెడిమెంట్సే. ఓకే. సో ఈ సెడిమెంట్స్ అన్ని బ్రేక్ అయ్యి మూవ్ అయ్యి కొన్ని ప్లేస్ లో డిపాజిట్ అవుతాయి. ఎస్పెషల్లీ రివర్ బెడ్ కింద, లేక్ కింద ఇవి డిపాజిట్ అవుతాయి. ఈ డిపాజిట్ అయ్యి ఏమవుతుంది అంటే దగ్గరకు వచ్చి స్ట్రాంగ్ గా ఫామ్ అయింది, సిమెంటెడ్ ఇంకొక రాక్ లాగా ఫామ్ అయింది. అట్లాంటి రాక్స్ ఏమంటాం? సెడిమెంటరీ రాక్. సో సెడిమెంటరీ రాక్ కి ప్రైమరీ రాక్స్ కావు, వాటికి ఆల్రెడీ ఒక ఫామ్ అయిన ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ ఉండాలి. ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ నుంచి వచ్చిన సెడిమెంట్సే కలిసి సిమెంటెడ్ అవుతాయి, సిమెంట్ అయి ఫామ్ అయ్యేదే సెడిమెంటరీ రాక్. ఇప్పుడు సెడిమెంటరీ రాక్స్ లో మనం లేయర్స్ ఉంటాయా? ఉంటాయి, ఉండొచ్చు, ఎందుకంటే డిఫరెంట్ రాక్ మెటీరియల్ తో ఫామ్ అవుతాయి. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్ లో ఫజిల్స్ ఉంటాయా? ఉంటాయి, ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇవి లేక్స్ లో, వాటర్ బాడీస్ లో, సీలో ఇట్లా మూవ్ అయినప్పుడు ఫజిల్స్ అంటే ఎనిమల్స్, రిమైనెంట్ ఆఫ్ ఎనిమల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఈ రాక్స్ లో యాడ్ అయిపోతాయి. అందుకే సెడిమెంటరీ రాక్స్ లోనే మనకి ఎక్కువ ఏం దొరుకుతుంది? ఆయిల్, నేచురల్ గ్యాస్ దొరుకుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? సో మీరు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ కాంగ్లామరేట్ అనే రాక్ ఉంటుంది. చూడండి ఈ రాక్ చూడండి, కాంగ్లామరేట్ డిఫరెంట్ మెటీరియల్స్ అన్ని సిమెంట్ అయి ఫామ్ అయినట్టు ఉండదు. శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, చోట్, దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెడిమెంటరీ. ఓకేనా?
కొన్ని రాక్స్ ఏమో మెకానికల్లీ ఫామ్ ఉంటాయి, మెకానికల్లీ ఫామ్ సెడిమెంటరీ రాక్స్. కొన్ని ఏమో ఆర్గానికల్లీ ఫామ్ అవుతాయి, కొన్ని ఏమో కెమికల్ ఉంటాయి. సో దీంట్లో విత్ ఇన్ దిస్ సెడిమెంటరీ రాక్ లోనే టైప్స్ ఉన్నాయి. సో మీకు సెడిమెంటరీ రాక్స్ ఎట్లా అర్థమైంది కదా, ఆల్రెడీ ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ యొక్క సెడిమెంట్స్ ఈ క్లే శాండ్ కానీ ఇవన్నీ లిథిఫై అంటే సిమెంటెడ్ అయితే, లిథిఫికేషన్ ఆర్ సిమెంటెడ్ అంటారు, ఫామ్ అయితే ఇంకో ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ ఫామ్ అవుతాయి. సో ఈ సెడిమెంటరీ రాక్స్ లో మనకి ఫజిల్స్ ఉంచే ఛాన్సెస్ ఉంటాయి, లేయర్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటాయి. ఓకే, డిఫరెంట్ స్ట్రాటిఫైడ్ ఉంటాయి. ఇప్పుడు షేల్ చూడండి, ఇక్కడ మనం చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి లేయర్స్. సో షేల్ అనేది ఇట్లా కనిపిస్తుంది. షేల్, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్. ఇవే విత్ ఇన్ దాంట్లోనే 3 రకాలుగా ఉంటాయి. మెకానికల్ రాక్ ఎట్లా, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ బ్రోకెన్ మెటీరియల్ లిథిఫైడ్ అయితే దాన్ని ఏమంటాం, మెకానికల్ ఫామ్ సెడిమెంటరీ రాక్. ఈ టైప్స్ ఎప్పుడు అడగారు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. తర్వాత ఆర్గానికల్ ఫామ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోరల్స్ అండర్ వాటర్ సీలో ఉంటాయి. సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ చచ్చిపోయినప్పుడు ఆ మెటీరియల్స్ కాల్షియం కార్బోనేట్ రిచ్ లో ఉంటాయి. సో అవి కూడా సాలిఫై ఫామ్ అవుతాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ కాల్షియం లైమ్ స్టోన్, సున్నపరాయి అంటాం. సున్నపరాయి ఇస్ డామినేటెడ్ బై కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ ఎక్కడ ఉంటాయి, అనిమల్ రిమినెంట్ బోన్స్ లో ఉంటాయి. సో అట్లా కూడా ఇవి ఫామ్ అవుతాయి ఆర్గానిక్ మెటీరియల్. అందుకే సెడిమెంటరీ రాక్ లో జనరల్లీ మనకు ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే ఫజిల్స్ ఉంటాయి. ఇవి కోరల్స్. కోరల్స్ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం మనం ఓషనోగ్రఫీలో. అసలు ఎట్లా ఫామ్ అవుతాయి, ఎక్కడ ఉంటాయి కోరల్స్. ఇవి షెల్స్, తెలుసు కదా. నెక్స్ట్ కెమికల్లీ ఫార్మ్డ్. ఇప్పుడు మనకు రాక్ సాల్ట్ తెలుసా మీకు, రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఓషన్ దగ్గర ఫామ్ అవుతాయి. ఓషన్ దగ్గర సాల్ట్ వాటర్, ఓషన్ వాటర్ ఇస్ రిచ్ ఇన్ సాల్ట్ వాటర్, దాని సాలినిటీ ఆఫ్ ది ఓషన్ అంటాం. సో ఎప్పుడైతే ఈ సాల్ట్ వాటర్ కోస్ట్కి వస్తాయో వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి, సాల్ట్స్ మిగిలిపోతాయి. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్స్ మిగిలిపోయి అవి ఒక రాక్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని ఏమంటాం రాక్ సాల్ట్. సో రాక్ సాల్ట్ అనేది కెమికల్ గా ఫామ్ అయింది. సో సెడిమెంటరీ రాక్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ ఉన్న సెడిమెంట్స్, క్లే, పెబుల్స్ ఇవన్నీ కలిసి ఒక రాక్ లాగా ఫామ్ అవుతుంది సెడిమెంట్ రాక్. దాంట్లోనే మెకానికల్, ఆర్గానికల్, కెమికల్ డిఫరెన్సెస్. సో ఇది చూడండి, ఇక్కడ ఈ రాక్ సాల్ట్ చూడండి ఎట్లా ఫామ్ అయింది, ఎవాపరేట్, వాటర్ ఎవాపరేట్ అయిపోయినాక సాల్ట్స్ అన్ని ఒక రాక్ లాగా ఫామ్ అయింది. ఓకేనా. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్. జిప్సమ్, లైమ్ స్టోన్, శాండ్ స్టోన్, షేల్, ఇవన్నీ. ఓకేనా. చూడండి ఇది సెడిమెంటరీ రాక్, దాని లోపల ఫజిల్ ఉంది. నెక్స్ట్ మెటమార్ఫిక్. మెటమార్ఫిక్ రాక్ అంటే ఏంటి, ఇక్కడ మెటమార్ఫిక్ రాక్ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ కావాలా. ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ ఏదైనా, అది సెడిమెంటరీ కానీ ఇగ్నియస్ కానీ, ఒకవేళ ఎర్త్ మూవ్మెంట్ వల్ల రాక్స్ కిందికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ ఉంటుంది, హీట్ ఉంటుంది, అవునా. సో the pre-existing rocks, either it may be sedimentary rock or igneous rocks, if they go beneath the earth surface because of earth movement అయితేనే ఉంటుంది కదా, ఎర్త్ క్వేక్స్ వల్ల, దీనివల్ల కిందికి వెళ్ళిపోయి హీట్ కి ప్రెషర్, హై ప్రెషర్ అండ్ టెంపరేచర్స్ లో ఇన్వాల్వ్ అయింది అనుకో, దట్ రాక్ విల్ టర్న్ ఇంటూ మెటమార్ఫిక్ రాక్. ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. లైమ్ స్టోన్, if it go beneath the surface under heat and pressure, it will turn into marble. Similarly, limestone marble aitadi, sandstone quartzite aitadi, granite gneiss aitadi, coal graphite. ఇప్పుడు కోల్ అనేది సెడిమెంటరీ రాక్, అవునా, ఆర్గానికల్లీ ఫామ్ సెడిమెంటరీ రాక్, అంతే కదా. గ్రాఫైట్ అయింది. షేల్ అనేది కూడా సెడిమెంటరీ రాక్, ఏం ఫామ్ అయింది, చిస్ట్. చిస్ట్ అనేది ఇప్పుడు ఏంటి, మెటమార్ఫిక్ రాక్. గ్రానైట్ అనేది ఏ రాకు, ఏ టైప్ ఆఫ్ రాక్, గ్రానైట్. గ్రానైట్ ఇగ్నియస్ రాక్, కానీ హీట్ అండ్ ప్రెషర్ వల్ల అది ఫామ్ అవుతుంది గ్నీస్ మెటమార్ఫిక్. సో గ్నీస్, గ్రాఫైట్, చీస్ట్, దీస్ ఆర్ మార్బల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటమార్ఫిక్. అర్థమైందా. సో ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ కి హీట్ అండ్ ప్రెషర్ అప్లై చేస్తే ఇట్ విల్ టర్న్ ఇంటూ మెటమార్ఫిక్. ఇది మార్బుల్. ఓకే.
అండ్ ఇక్కడ మనం ఈ రాక్స్ చూసుకున్నప్పుడు ఇట్లా మనం దీంట్లో కూడా లేయర్స్ చూస్తాం, ఇట్లా స్ట్రాటిఫైడ్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ఉన్న మినరల్స్ ప్రెషర్ కి హీట్ వల్ల స్క్వీజ్ అయ్యి లేయర్స్ ఫామ్ అవుతాయి. దీన్ని ఫోలియేటెడ్ అంటారు. ఇట్లా చూడండి, ఫోలియేటెడ్ కనిపిస్తున్నాయి. ఇట్లా ఆ ప్రెషర్ కి టెంపరేచర్స్ కి ఏమైతే స్క్వీజ్ అవుతాయి మినరల్స్, స్క్వీజ్ అవ్వడం వల్ల ఇట్లా ఫోలియేటెడ్ గా కనిపిస్తాయి. ఇట్లా ఫోలియేటెడ్ గా ఉంటాయి గీతలు. ఓకేనా, రైట్. సో దీంట్లోనే మెటమార్ఫిక్ రాక్స్ లోనే కొన్ని టైప్స్ ఉంటాయి, జస్ట్ చూడండి అంతే. డైనమికల్లీ మెటమార్ఫిజం అంటే మెకానికల్ disruption and recognition of the organic metals within the rocks due to breaking and crushing without any appreciable chemical changes. So rocks lo rock అనేది pre-existing rock, sedimentary and igneous rock will turn into metamorphic rock, కానీ పెద్దగా కెమికల్ చేంజ్ ఏం రాదు. అండ్ మేజర్లీ దేని వల్ల అవుతుంది? హై ప్రెషర్. దీన్ని ఏమంటాం? డైనమికల్లీ ఫౌండ్ మెటమార్ఫిక్ రాక్. థర్మల్ మెటమార్ఫిజం అంటే ఈజీ. థర్మల్ అంటే టెంపరేచర్. ఒకవేళ రాక్ టెంపరేచర్, హై టెంపరేచర్స్ కి కాంటాక్ట్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది? మెటమార్ఫిక్ రాక్ అవుతుంది. దీన్ని ఏమంటాం? కాంటాక్ట్ మెటమార్ఫిజం. దాంట్లో ఒక టైప్. ఓకే. రీజనల్ మెటమార్ఫిజం అంటే ద రాక్స్ అండర్గో రీక్రిస్టలైజేషన్ డ్యూ టు డిఫార్మేషన్ కాస్డ్ బై టెక్టానిక్ షేరింగ్ జరుగుతుంది. అంటే ప్లేట్స్ మూవ్ అయినప్పుడు, రాక్స్ మధ్యలో ఉన్నప్పుడు ఇది చేంజ్ అవుతుంది. సో మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి, మెటమార్ఫిక్ రాక్ అంటే హై ప్రెషర్ అండ్ టెంపరేచర్. దాంట్లో టూ టైప్స్, డైనమిక్ అండ్ థర్మల్. డైనమిక్ అంటే ప్యూర్లీ ఎక్కువ ఫోర్స్ ఏముంటుంది? ప్రెషర్ది. అండ్ దాంట్లో కెమికల్ చేంజెస్ ఏం రావు. కానీ థర్మల్ మెటమార్ఫిజం అంటే ఏంది? అందులో టూ టైప్స్ ఉంటాయి. ఐదర్ హై టెంపరేచర్స్ కి కాంటాక్ట్ లైన్ వస్తుంది, లేదా సెకండ్ టైప్ రీజనల్ మెకానిజం, టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ వల్ల, ఆ షీర్ ఎఫెక్ట్ వల్ల కూడా మెటమార్ఫిజం ఏర్పడుతుంది. ఓకే. సో చిస్ట్, మార్బల్, గ్నీస్, గ్రాఫైట్, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్స్. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ రాక్స్, ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్ అండ్ మెటమార్ఫిక్. ఇంకో కాన్సెప్ట్ ఉంది దీనికి రిలేటెడ్, రాక్ సైకిల్. సో ఇప్పుడు చెప్పండి, ఏ రాక్ స్ట్రాంగ్? అన్నిట్లో జనరల్ గా ఇగ్నియస్ రాక్ ఉంటుంది. ఏ రాక్ లో మనకు మినరల్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది? సెడిమెంటరీ రాక్. ఎందుకంటే దాంట్లో సెడిమెంట్స్ వల్ల ఫామ్ అవుతుంది. అండ్ మెటమార్ఫిక్ లో మనకు మినరల్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉండే, ఎందుకంటే హై టెంపరేచర్ ప్రెషర్ వల్ల అవి చేంజ్ అయిపోతాయి. ఓకే. రాక్ సైకిల్. సో ఎనీ రాక్ కెన్ బికమ్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ రాక్. దీన్ని మనం రాక్ సైకిల్ అంటాం. ఎట్లా చూడండి. ఫస్ట్ మ్యాగ్మా నుంచి స్టార్ట్ చేద్దాం. లావా సాలిడిఫై అవడం వల్ల ఏం ఫామ్ అవుతుంది? ఇగ్నియస్ రాక్. మళ్ళీ ఇదే ఇగ్నియస్ రాక్ మెల్ట్ అయింది అనుకో, మళ్ళీ ఏం ఫామ్ అవుతుంది? మ్యాగ్మా. రైట్. ఇక్కడ మ్యాగ్మా సాలిడిఫై అవడం వల్ల ఇగ్నియస్ రాక్ అయింది. రైట్. ఇగ్నియస్ రాక్ వెదరింగ్ అంటే డిసింటిగ్రేషన్ ఆఫ్ రాక్. డిసింటిగ్రేట్ అయినప్పుడు ఏమవుతుంది? ముక్కలు చెక్కలుగా విరిపోయి గాలితో కానీ గ్లేషియర్ తో కానీ మూవ్ అయినప్పుడు ఎరోజన్ అంటాం. దీంతో వల్ల ఏం ఫామ్ అవుతాయి? సెడిమెంట్స్. ఈ సెడిమెంట్స్ ఒక ప్లేస్ లో డిపాజిట్ బరియల్ అయితే అవి దగ్గర అయితే సిమెంటేషన్ ఆర్ లిఫ్టిఫికేషన్, దీని వల్ల ఫామ్ అయ్యేది సెడిమెంటరీ రాక్. ఇప్పుడు ఈ సెడిమెంటరీ రాక్ హీట్ అండ్ ప్రెషర్ అప్లై చేసినాం అనుకో, మెటమార్ఫిక్ రాక్. అర్థమైందా? మళ్ళీ మెటమార్ఫిక్ రాక్ కిందికి వెళ్ళిపోయింది అనుకో, హై టెంపరేచర్స్ వల్ల ఫామ్ ఏమవుతుంది? మెల్ట్ అయి మ్యాగ్మా. అర్థమైందా? లేదా మెటమార్ఫిక్ రాక్ డిఫరెంట్ సెడిమెంట్స్ గా ఫామ్ అయ్యి సెడిమెంట్స్ మళ్ళా ఫామ్ అయితే సెడిమెంటరీ రాక్. సో సెడిమెంటరీ రాక్ కెన్ బికమ్ మెటమార్ఫిక్, మెటమార్ఫిక్ కెన్ బికమ్ సెడిమెంటరీ, సెడిమెంటరీ కెన్ బికమ్ ఇగ్నియస్, ఇగ్నియస్ కెన్ బికమ్ మెటమార్ఫిక్. సో ఎనీ రాక్ కెన్ టర్న్ ఇంటూ అనదర్ ఫామ్. ఇదే రాక్ సైకిల్. ఓకేనా? సో రాక్స్ గురించి మనం జాగ్రఫీలో ఎందుకు తెలుసుకుంటామంటే రాక్స్ ఆర్ సోర్స్ ఆఫ్ మినరల్స్. ఓకే. సో అందుకని మనకి రాక్స్ అనే టాపిక్ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అబౌట్ ది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ రాక్స్. ఓకే. ఏమైనా డౌట్స్ అండి ఇప్పటివరకు? నో డౌట్స్? ఓకే. సో మీకు జనరల్ నాలెడ్జ్ ఇది. మీకు తాజ్ మహల్ తెలుసు కదా, దేంతో ఫామ్ చేసిండ్రు? మార్బుల్. రెడ్ ఫోర్ట్ రెడ్ శాండ్ స్టోన్ తో దీన్ని
తయారు చేసింది. ఓకేనా? సో మనకి సెడిమెంటరీ రాక్స్ లోనే మనకి ఈ ఫజిల్స్ అనేవి ట్రాప్ అయి ఉంటాయి. ఫజిల్స్ వల్లనే మనకు ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వస్తూ ఉంటాయి. ఓకే,